సర్వోన్నతుడైన దేవుని నామములో చేరి వచ్చిన మీ అందరికీ, అలాగనే ఈ యొక్క ప్రోగ్రాంను చూస్తున్న మీకు కూడా ప్రభు పేరట మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఈ యొక్క మధ్యాహ్న కాలంలో దేవుని వాక్యాన్ని చూద్దామండి. బైబిల్ని మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని వాక్యంలో ఒక వ్యక్తిని చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుడు ఎందుకు ఆ వ్యక్తికి అంత గొప్ప ధన్యతనిచ్చాడు, ఎందుకని దేవుడు ఆ వ్యక్తిని అంతలా జ్ఞాపకం చేసుకున్నాడు, అసలు ఎవరా వ్యక్తి అని ఒకసారి వాక్యాన్ని గమనిస్తూ ఉంటే, యాకోబు గారి కుమారుడైన యోధా, 4వ కుమారుడైన యోధా, దేవుడు ఎందుకని యోధాని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు ఎందుకని యోధాకు అంత గొప్ప ధన్యత ఇచ్చాడు, ఎందుకు యోధా గురించి ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడుతున్నానంటే, యాకోబు కుమారుల్లో మొదటివాడేమీ కాదు యోధా. ఒకవేళ జ్యేష్ఠ కుమారుడైతే ఎక్కువ దీవెనలు వచ్చాయి అనుకోవచ్చు. యాకోబు బాగా ప్రేమించిన రాహేలు కుమారుడు కూడా కాదు. దేవుణ్ణి బాగా ప్రేమించిన వాళ్ళు యోసేపు గొప్పోడు, యోసేపుకు సంబంధించినోడు కూడా కాదు. దేవుడు యోసేపుని కాదని ఈ యోధా విషయంలో ఎందుకు అంత గొప్ప ధన్యతనిచ్చాడు? మిగిలిన వారు ఎవ్వరికి ఇవ్వని ధన్యత చివరి క్షణంలో యాకోబు చనిపోతా కూడా తన చేతులుంచి ఆశీర్వదించింది యోసేపు కుమారుల్ని. పరిశుద్ధంగా జీవించిన వాడు, యేసు ప్రభుతో సాటి అయిన వాడిగా లేదంటే పోల్స్తూ ఉంటారు పాత నిబంధనలు. అయితే ఇంత గొప్పవారిని కాదని దేవుడు యోధాను ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా యోధా గోత్రములో నుంచి రాజులు వచ్చారు. యోధా గోత్రానికి ఇచ్చిన ధన్యత చాలా గొప్పది. అదే యోధా గోత్రపు సింహముగా, అదే యోధా గోత్రములో నుంచి యేసుక్రీస్తు ప్రభు కూడా వచ్చాడు. ఎందుకని? యాకోబు ప్రేమించిన రాహేలు కుమారుడు కాదు, అలాగని యాకోబు కుమారుల్లో పెద్ద వ్యక్తి కాదు, పెద్దోడు కాదు. మరెందుకని ఆయనకు అంత ధన్యత ఇచ్చారు అంటే, ఈ యోధా జీవితాన్ని జాగ్రత్తగా గమనిస్తే పడిపోయిన వారంటే ఎవరు ఉండరు. కొన్నిసార్లు మనం అనుకుంటాం పరిశుద్ధత అంటే పడిపోకుండా ఉండడమే అని. కాదు, నిజమే, పడిపోకుండా ఉండడం పరిశుద్ధతే. కానీ ఏ మనిషి కూడా పడిపోకుండా నేను ఉన్నాను అని చెప్పగలిగిన గ్యారెంటీగా ఎవరు చెప్పలేరు. ఎందుకంటే అంటాడు, యవనస్తులు తప్పక త్రొట్టెళ్తారు అని బైబిల్లోనే చెప్తాడు. ప్రతి ఒక్కరూ ఆ స్థాయి దాటి రావాల్సిందే. కాబట్టి ఏదో ఒక సమయంలో మనిషి పడిపోతాడు, బలహీన పడతాడు, పరిశుద్ధతను కోల్పోతాడు. అటువంటి స్థితిలో దేవుడు ఈ యోధాను జ్ఞాపకం చేసుకుంటూ, యోధాలో ఏదో ఒక గొప్ప లక్షణాలు ఉండాలి. ఎందుకు మిగిలిన వారు కాదు, ఎందుకు యోధానే అనే విషయాన్ని ఈరోజు వాక్యం నుంచి చూద్దాం. పదండి ఒకసారి మొదటి విషయాన్ని చూద్దాం. ఆదికాండము 37వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వారి మరణము దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయిలీయులకు వానిని అమ్మివేయదుము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా అని వానికి తన సహోదరులతో చెప్పెను. అందుకు అతని సహోదరులు సమ్మతించురి. చాలండి. యోధాలో ఉన్న గొప్ప లక్షణాల్లో మొదటిది ఏంటంటే ఇక్కడ కనబడుతుంది కదా, తన సహోదరులందరూ యోసేపుని పట్టుకుని చంపేద్దామని గోతులో పడేస్తే, గోతులో పడేసి ఎవరికారు మౌనంగా ఉండిపోయారు. మౌనంగా ఉండిపోతే యోధ ఒక ఆలోచన వచ్చింది, ఇలా కాదు, పాపం వాళ్ళందరూ క్రూరమైన మనస్తత్వంతో ఉన్నారేమో, మనోడికి ఎక్కడో ఒక చోటన కొంచెం బాధ కలిగింది, అందుకని అంటున్నాడు. ఇప్పుడు గోతులో పడిపోయినోడు కూడా ఎంత లేదన్నా ఆయన ఎవరు? మన రక్తం పంచుకుని వచ్చినోడే, మన రక్త సంబంధే. కాబట్టి ఈరోజు వాడు ఇబ్బందుల్లో ఉంటే, వాడు చచ్చిపోతూ ఉంటే మనం ఎందుకు చూస్తూ ఉండాలి అనే ఆలోచన మిగిలిన వాళ్ళు ఎవ్వరికీ రాలేదు. ఒక యోధాకు మాత్రమే ఆలోచన వచ్చింది. మిగిలిన వారు అందరూ కూడా ఏదో మాకు సంబంధం లేదు, మాకు పని లేదు, మా పని మాదేనట్లుగా ఆగిపోతే ఒక యోధా మాత్రమే పట్టించుకున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా,
దావీదు విషయంలో దేవుడు కలిగి ఉన్న ఆలోచనలు అటువంటివి. అందుకని అంటాడు దావీదు గురించి దేవుడు, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. ఆయన ఉన్న పరిస్థితుల్లో ఆయన ముందు ఎవరు ఆయన ఇబ్బందులు పెడదామని చూస్తున్నా దావీదు చేసిన పని అదే. దేవా, నా శత్రువులు నా మీదకి వచ్చారు, నన్ను ఇబ్బందులు పాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు, వాళ్ళు నన్ను చాలా శ్రమల పాలు చేస్తున్నారు, కానీ వాళ్ళందరికీ సమాధానం చెప్పేది నువ్వే అని దేవుడి చేతులకు అప్పగించాడు దావీదు. కాబట్టి ఎంతమందిని చూడండి, దావీదుకు వ్యతిరేకంగా ఎంతమంది లేచినా, ఎంతమంది ఇబ్బందులు పాలు ప్రయత్నం చేసినా ఎవ్వరూ కూడా దావీదు మీద విజయాన్ని పొందలేకపోయారు. దావీదుని పడగొట్టడానికి శక్తి సామర్థ్యాలు ఎవరికి సరిపడదు. ఎందుకో తెలుసా? సర్వోన్నతుడైన దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. ఈరోజు అటువంటి దేవుడే మిగిలిన వారందరినీ కాదని యోధాను మాత్రమే ఎందుకు అంత గొప్ప స్థాయినిచ్చాడు? ఎందుకు యోధాకు మాత్రమే అంత గొప్ప ధన్యతనిచ్చాడు అంటే, తన రక్త సంబంధి ఎంతో కొంత కోపం ఉంది, ఎంతో కొంత బాధ ఉంది. కానీ ఈ యోధాకు ఆలోచన ఏంటంటే, వాడు ఎంతైనా మన రక్త సంబంధి, వాడు గోతులో పడి చనిపోతే మనకేమొస్తుంది? ఏమీ రాదు కదా, దానివల్ల ఉపయోగం లేదు కదా అని మాట్లాడాడు. మాట్లాడడం మాత్రమే కాదండి, కొద్దిమంది మాట్లాడతారు. ఎలాగో తెలుసా? కొద్దిమంది మాట్లాడితే కలుసున్న వాళ్ళు కూడా ఇడిపోతారు. కొద్దిమంది మాట్లాడితే ప్రశాంతంగా ఉన్నవాడు కూడా గొడవలు వచ్చేస్తాయి. అక్కడ ఏముండదు, కానీ ఇలా మాట్లాడితే గొడవలు వచ్చేస్తాయి. అంత మంచిగా మాట్లాడతారు కొద్దిమంది పాపం. కానీ దేవుని వాక్యం అంటుంది, మనం మాట్లాడితే మన మాట వల్ల ఏం జరగాలి? మేలు జరగాలి. మన మాట వల్ల ఉపయోగం ఉండాలి, ఉపకారం జరగాలి. కానీ అక్కడ గొడవలు వచ్చేలాగా మాట్లాడకూడదు. కొద్దిమంది మాట్లాడితే ఎప్పుడు చూసినా ఎవరో ఒకరికి ఏదో ఒకటి పెడతానే ఉంటారు. కొద్దిమంది మాట్లాడతారు చూడండి, అంత మాటలు. అస్సలు వీళ్ళకి మౌనంగా ఉండడం అంటే అసలు వాళ్ళ వల్ల కాదు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఒక నలుగురు ఒక చోటను కూర్చున్నారంటే కొద్దిమంది మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే, ఎవడో ఒకటి నాశనం అయిపోవాల్సిందే, దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. ఏదో టైంపాస్ కోసం, వాళ్ళకేదో గొప్ప రావాలని, వాళ్ళ మాట ఏదో పైకి బాగా వినబడాలని మాట్లాడే వాళ్ళు చాలామంది. కాబట్టి అంటున్నాడు, నీవు మాట్లాడినప్పుడు ఏది పడితే అది మాట్లాడకు. ఎందుకో తెలుసా? బైబిల్లో అంటాడు, గోడలకి చెవులు ఉన్నాయి అని మనం విన్నాం కదా. కానీ బైబిల్లో అంటాడు, గోడలకు చెవులు మాత్రమే కాదు, కళ్ళు కూడా ఉన్నాయంట. ఈ గోడలు ఏం చేస్తారు? రేపొద్దున్న నేను వినడం మాత్రమే కాదు, నేను చూశాను. ఇప్పుడు మనం ఏదైనా సాక్ష్యం ఉందా అని అడుగుతాం. ఎవరిని? పక్కోల్ని. దేవుణ్ణి అడగగలమా? నేను ఎందుకని? నా కనుదృష్టి ప్రపంచమంతటా సంచారం చేస్తున్నాడు బైబిల్లో. కాబట్టి మనము ఏదైతే విత్తుతామో అంటున్నాడు, మనము దాన్నే కోస్తాం. మనకి ఎవరితోనైనా గొడవలు ఉన్నాయనుకో, వేరే వాళ్ళు ఏమనంటే మనకు పడదనుకో, ఇప్పుడు వాడు నడుస్తా కింద పడిపోయాడు అనుకో, ఇప్పుడు చూసి ఏమంటారు? చాలా సంతోషం వచ్చేది కదా. పైకి చెప్పకపోయినా లోపలోకి పొంగిపోతూ ఉంటాం. ఆ రోజు ఏం తినకపోయినా కడుపు నిండిపోద్ది. ఏమన్నా ఎందుకని? ఆడెవడో పడిపోయాడు కాబట్టి. కానీ బైబిల్లో అంటున్నాడు, నీ శత్రువులు ఆకలిగా ఉంటే వాడికి ఏం చేస్తావు? కొంచెం అన్నం పెట్టు. వాడు దాహంగా ఉంటే వాడికి నీళ్ళు ఇయ్యి. వాడు ఇబ్బందుల్లో ఉంటే వాడికి సహాయం చెయ్యి. అప్పుడు నిన్ను చూస్తున్నటువంటి దేవుడు నీ కష్టకాలంలో నిన్ను కాపాడుతాడు. ఇప్పుడు యోధా చేస్తున్న పనిదే. మిగిలిన సహోదరులందరూ కూడా మాకు లెక్కలేదన్నట్లుగా విడిచిపెట్టేస్తే, పట్టించుకోకుండా మానేస్తే, ఒక్క యోధా మాత్రమే వాడు ఏమైనా, వాడితో నాకు ఎన్ని గొడవలన్నా ఉండని, ఎన్ని సమస్యలైనా ఉండని, వాడు నా రక్త సంబంధి కాబట్టి వాడు సమస్యల్లో ఉంటే వాడికి నేను అండగా నిలబడాలి. ఇంకా తోసేత్తాక చూడలేదు. ఈ రోజున చాలామంది తన ఇంట్లో వాళ్ళే రక్త సంబంధులే
బాగా ఒక వ్యక్తి ఎదుగుతూ ఉంటే, దీవించబడతా ఉంటే, ఒక గొప్ప స్థాయికి వెళ్ళిపోతూ ఉంటే ఎలా లాగేద్దామా అని చూసేవాళ్ళు, ఎక్కడ అవకాశం దొరికిద్దా అని చూసేవాళ్ళు. సహాయం చేసే మాట పక్కన పెట్టేయండి, మేలు చేసే మాట పక్కన పెట్టేయండి, ఇవన్నీ మానేసి చేసే పని ఏంటంటే వాడిని ఎలా కిందకి లాగేద్దామని ప్రయత్నాలు చేస్తారు. కానీ దేవుడు అంటున్నాడు కదా, లేదో, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అటువంటి వారిని అందరినీ దేవుడు గమనిస్తూ ఉన్నాడు. మనము ఏది విత్తుతామో దాన్నే కోస్తాం. ఇప్పుడు యోధా కూడా మనసులో ఎంతో కొంత బాధ ఉండొచ్చు, పగ ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, కానీ ఇప్పుడు గుంటలో పడిపోయి వాడు ఏడుస్తూ ఉంటే, బాధపడతా ఉంటే, పెద్ద వయసేమీ కాదు యోసేపుది, మహా అయితే 8 నుంచి 13 సంవత్సరాల వయసు ఉంటుంది అంతే, పెద్ద వయసుడు కూడా ఏం కాదు. అయితే అటువంటి వ్యక్తి ఇప్పుడు పడిపోతే ఎవరికి బాధ వచ్చిందో తెలుసా? యోధాకు బాధ వచ్చింది. ఏమైనా మన ఇంట్లో వాడే కదా, మన రక్త సంబంధే కదా, వాడికి నష్టం కలిగితే మనకి నష్టమే కదా. కాబట్టి వాడిని కాపాడదామని ఏది పడితే అది మాట్లాడలేదు. మాట్లాడితేనంట వాళ్ళందరూ ఎలా ఉన్నారు? కోపంతో ఉన్నారు, రగిలిపోతున్నారు వాళ్ళు. కానీ యోధా మాట్లాడితే వాళ్ళందరూ అంగీకరించారు. హల్లెలూయా. మాట్లాడడం గొప్ప కాదండి, మాట్లాడడం గొప్ప కాదు. మాట్లాడితే ఒకరికి మేలు జరగాలి, మాట్లాడితే ఒక కుటుంబం కట్టబడాలి, మాట్లాడితే ఒకరి పరిస్థితి మారాలి, మాట్లాడితే ఒకరి గాయాలు స్వస్థపరచబడాలి. కొద్దిమంది మాట్లాడితే ఎలా ఉంటుంది? ఏమన్నా అంటారు కదండి, ఈ పుండు మీద కారం జల్లినట్టే. వాళ్ళు ఇంకా బాధలో ఉంటే వీళ్ళు ఇంకా బాధలు పెట్టి మాట్లాడతారు. యోబు దగ్గరకు వచ్చారు కదా చాలామంది, ఏమంటున్నారు? యోబో, నీ పిల్లలు చనిపోయారు, నీ ఆస్తి పోయింది, నీకు అనారోగ్యం వచ్చేసింది, నువ్వు దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయావంటే వాళ్ళ గురించి రాశారు. వాళ్ళు ఎవరంట? యోబు స్నేహితులే, మళ్ళీ బయటోళ్ళేమీ తెలియనోళ్ళు కాదు, యోబు స్నేహితులే, ధైర్యపరచవలసిన వాళ్ళు. బాధల్లో ఉన్నటువంటి యోబుని ఎంతో కొంత బయటికి తీసుకురావాల్సింది పోయి, నువ్వేదో పాపం చేస్తావు కాబట్టి నీ పిల్లలు చనిపోయారు, నువ్వేదో తప్పు చేస్తావు కాబట్టి నీ ఆస్తి పోయింది, నువ్వేదో పొరపడిసి అన్నీ కోల్పోయావని ఒక్కొక్క మాట యోబు గుచ్చుకుంటా ఉంటే దేవునితో మాట్లాడుతున్నాడు, దేవా ఎందుకు నన్ను స్థితిలో ఉంచేస్తావు, ఎందుకు నాకు ఈ పరిస్థితి కలుగజేస్తావు అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే తర్వాత అధ్యాయాలు దేవుడు మాట్లాడతాడు, యోబో వాళ్ళు మాట్లాడింది ప్రతిదీ నేను విన్నాను అని. ఎవరైతే మాటలు మాట్లాడారో, ఎవరైతే వ్యతిరేకంగా యోబుకు వ్యతిరేకంగా మాట్లాడి పడేయాలని ప్రయత్నాలు చేస్తారో, తర్వాత అధ్యాయంలో జరిగింది ఏంటంటే వాళ్ళందరూ కూడా యోబు ఉన్న స్థితిలో తమకు కలిగిన దాంట్లో నుంచి తమకు తాముగా తీసుకుని యోబుకు సహాయం చేశారు. మనం నమ్మినటువంటి దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ వాళ్ళతో మనకు పడకపోవచ్చు, మనకి వాళ్ళకి పెద్దగా ఏమంటామండి సంబంధాలు లేకపోవచ్చు, మనం సంతోషంగా ఉంటే వాళ్ళు చూడలేని మనస్తత్వాలతో వాళ్ళు ఉండొచ్చు. కానీ యోధ ఎందుకు మిగిలిన వాళ్ళకందరికన్నా గొప్పగా దీవించబడ్డాడంటే, యోసేపు శ్రమ పడుతుంటే వాడు కూడా మన ఇంట్లో వాడే కదరా అని వెళ్ళి సహాయం చేశాడు. నిజమే, మొన్న ఒక ఆయన అంటున్నాడు, యావండి ఈ రోజుల్లో అటువంటిది ఏమీ లేదు. ఎటువంటిదంట? మనం మంచుకెళ్తే మనకేమొస్తుంది? చెడే ఎదురు వస్తుంది. మనమేదో పాపం కదా అని సహాయం చేయడానికి వెళ్తే మనల్ని వెనక్కి నెట్టేస్తున్నారు. నిజమే, కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఆయన నిన్న నేడు నిరంతరము మారేవాడా మారనవాడా? హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. మారేవాడా మారనివాడా? మరి మారనివాడైనప్పుడు యోసేపు విషయంలో స్పందించినటువంటి యోధా విషయంలో మారని దేవుడు మీ విషయంలో మారిపోతాడా? నా విషయంలో మారిపోతాడా? మరి మారనప్పుడు యోధా మారలేదు కదా, మరి మనం ఎందుకు మారట్లేదు?
మొదటిది ఏంటంటే, ఆయన శ్రమల్లో ఉన్నప్పుడు యోధాలో ఎంత కోపం ఉన్నా, ఎంత చిరాకున్నా, ఎంత ఆందోళన ఉన్నా, యోధా చేసిన పని ఏంటంటే, ఏమైనా వీళ్ళెవరో నా వాళ్ళే, నా రక్త సంబంధులే, నా బంధువులేని అర్థం చేసుకుని స్పందించాడు. ఆయన మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏకీభవించారు. ఈ రోజున ఇంట్లో ఉన్నటువంటి కుటుంబాలను పాడు చేసే మాటలు చాలా మందిలో కనబడుతున్నాయి. అది బయట వాళ్ళే కావచ్చు, ఇంట్లో వాళ్ళే కావచ్చు. మనం మాట్లాడితే అక్కడ ఏముండాలి? సమాధానం ఉండాలి, సంతోషం ఉండాలి. మనం మాట్లాడితే అందరూ అంగీకరించేదిగా ఉండాలి. మనం గొప్పకి వెళ్ళకూడదు. మనం కనబడాలి కదా, మన మాట వినబడాలి కదా, మనం మాట్లాడితే 10 మంది నవ్వుకోవాలి కదా అని ఎవరినో ఒకరిని హేళన చేసి చాలా తొందరగా మాట్లాడేస్తాం. నిజమే. కానీ దేవుడు అంటున్నాడు, నీవు ఎవరినైతే చూచి నవ్వుకుంటున్నావో రేపొద్దున్న అదే స్థితిలోకి నిన్ను కూడా నడిపిస్తే ఏం చేస్తావు అంటాడు దేవుడు. అందుకని అంటాడు, ఆయనకి పేరు పెట్టారు, ఆయన న్యాయకర్త అయినటువంటి దేవుడు. హల్లెలూయా. యావండి. కాబట్టి యోధాను జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు మొదటి కారణం ఆయన స్పందించినటువంటి విధానం. ఎవరికి నేను ధన్యతను ఎందుకు ఇచ్చాడంటే, యోధా స్పందించాడు. మిగిలిన వాళ్ళు ఎవరికి మనస్సు రాలేదు. రెండో విషయాన్ని చూపిస్తాను పదండి. ఆదికాండము 44వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. తమ దాసుడనైన నేను ఈ చిన్నవానిని గూర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేను అతనిని తీసుకుని రాని ఎడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి తిని, కాబట్టి తన దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాని తన సహోదరులతో వెళ్ళనిమ్ము. ఈ చిన్నవాడు నా తండ్రి వద్దు నేను ఎట్లు వెళ్ళగలను? విలిన ఎడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చినని చెప్పిన చాలండి. యోసేపు యోధా చేసిన పనిని బట్టి యోసేపు ఐగుప్తు దేశంలో ఒక అధికారిగా నియమించబడ్డాడు. తన ఇంటి వారికి ఆకలిగా ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు యోసేపు సహాయంగా నిలబడ్డాడు. ఐగుప్తు దేశము చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ కూడా ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉంటే యోసేపు సహాయపడ్డాడు. అయితే ఇప్పుడు అధికారిగా ఉన్న యోసేపు దగ్గరికి అన్నయ్యలందరూ వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళకి పాపం పంట పండట్లేదు, తినడానికి ధాన్యం కావాలి. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న ధాన్యం అయిపోయింది, కానీ వాళ్ళ దగ్గర కొంచెం గొర్రెలు ఉన్నాయి, కొంచెం ధనం ఉంది. రోజు మాంసం తినగలమా? తినలేము. కొన్ని డబ్బులు తినగలమా? తినలేము. ఎంత డబ్బున్న వ్యక్తి అయినా చివరికి ఏం తినాలి? ఆ కడుపు నిండగా అన్నమే తినాలి. కడుపు నిండేదే తినాలి. డబ్బు తింటే ఆకలి తీరిద్దా? తీరదు. ఈ రోజున చాలామంది తమకున్నదాన్ని, తమకొస్తున్న దాన్ని చూసుకుంటున్నారు, కానీ అన్నిటికంటే ముఖ్యమైనటువంటి బంధాన్ని పక్కన పెట్టేస్తున్నారు చాలామంది. నిజమే, ఈరోజు మనిషి కంటే విలువ మనిషి కలిగి ఉన్నటువంటి ధనానికే ఉంది. ఇప్పుడు ఒకవేళ సాదాసీదాగా మనం ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళిపోయామనుకో, మనం పక్కోళ్ళు పట్టించుకుంటారా అంటే పెద్దగా లేదు. ఒకవేళ టిప్ టాప్గా రెడీ అయ్యి ఏమీ లేకపోయినా మెల్లో ఏంటండి 4 రోళ్ళు గోళ్ళు చైన్ వేసుకుని వెళ్ళండి, ఎవరిని చూస్తారు? మిమ్మల్ని చూస్తారు. ఎందుకని? మీరు బాగున్నా బాగోకపోయినా ఏవి బాగున్నాయి? మెల్లో చైన్లు బాగున్నాయి కాబట్టి చూస్తారు. పాపం మొన్న అలాగే ఒక ముసలావిడంట, ఏమండి ఈవిడి మెల్లో పాపం చైన్ వేసుకుని వెళ్ళిపోతుందంట. ఈ దొంగోడు పడక దొంగోడు కళ్ళలోనే పడింది ఈవిడ. వాడు వచ్చి పాపం ముసలావును పట్టుకుని, ఏవండి ఏంటది
ఆ చైన్ పట్టుకుని బరాబర లాక్కెళ్ళిపోతున్నాడు. ఈడేరే వదలరా ఏమ్మా, అరే అది రోల్ గోల్డ్ రా. పాపం వాడికి తెలీదు ఈ రోల్డ్ గోల్డ్ చైన్ ఎక్కడ తీసుకొచ్చిందామని. ప్రాణాల మీద పడు. ఇప్పుడు వేసుకోకపోతే ఏమైందంట, ఎవరికో చూపించుకోకపోతే ఏమైందంట. పాపం మీ చైన్ తెగుతలేదు, ఆడు వదులుతలేదు. కొంచెం లాక్కి వదిలేశాడు. ఇంకా పాపం ఏదో చూపించుకుందామని వేసింది పాపం రోల్డ్ గోల్డ్. చివరికి ఏమైంది, ప్రాణాలు పోయే పరిస్థితిలోకి వచ్చేసింది. ఈ రోజున మనిషి కష్టపడేది దేనివల్ల అంటే కొని తెచ్చుకుంటున్నాడంట సమస్యల్ని ఏం చేస్తున్నాడండి. మొన్న ఈ మధ్యన రాజమండ్రిలో ఒక చోట సెంట్రల్ జైల్లో ఒకరిని ఇన్వెస్టిగేషన్ ఏంటి, అప్పుడప్పుడు వెళ్తారు కదా ఈ జర్నలిస్టులు, ఈ ఆగస్టు 15కి వీటికి వెళ్ళినప్పుడు ఒకరిని అడుగుతున్నారు. ఆయన చెప్తున్నాడు, దయచేసి మీకు అన్నయ్యలాగా తమ్ముళ్ళలాగా చేతులు పెట్టి చెప్తున్నాను, మీరు ఎవ్వరూ కూడా జైల్లోకి రావద్దు అన్నాడు. చాలా అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఇంత చక్కగా మాట్లాడుతున్నావు కదా నువ్వు ఇంగ్లీషు, చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్ లేకున్నావు, నువ్వు అసలు జైల్లోకి ఎందుకు వచ్చావు అంటే ఆయన అంటున్నాడు, యావండి నేను ఒకప్పుడు బ్యాంక్ మేనేజర్ని. అవునండి, బ్యాంక్ మేనేజర్. నాకు వచ్చిన సమస్య ఏంటంటే పక్కోళ్ళు ఎవరో నాకంటే మంచి ఇల్లు కట్టుకున్నారని ఇల్లు కట్టుకున్నాను. వాళ్ళు ఎవరో కారులో తిరుగుతున్నారు, నేను కూడా కారు కొనేస్తాను. వాళ్ళు ఎవరికో ఏవేవి ఉన్నాయని నేను కూడా అవన్నీ ఒక్కొక్కటి ఏర్పాటు చేసుకున్నాను. నాకు వచ్చే జీతం తక్కువ. ఇప్పుడు ప్రతిరోజు ప్రతి నెల డబ్బులు దేనికి ఇవ్వాలి, ఈ ఈఎంఐలకి తీర్చడానికే ఇవ్వాలి. నా డబ్బులు సరిపోక బ్యాంకులో మేనేజర్ కదా ఈ డబ్బుల్ని సైడ్ చేయడం ప్రారంభించాడు. ఒక రోజున దొరికేశాడు, తీసుకెళ్ళి జైల్లో పడేశారు. అప్పుడు అంటున్నాడు, దయచేసి నాకులాగా మీరు ఎవ్వరూ కూడా ఇట్లుకు పోవద్దు, గొప్పలకి పోవద్దు, జాగ్రత్తగా ఉన్న దాంట్లోనే తగ్గించుకుని మంచిగా బతకండి. మంచిగా గడపాల్సిన నా జీవితాన్ని, నా బిడ్డలతో నా కుటుంబంతో గడపాల్సిన నా జీవితాన్ని ఈ రోజున జైలు పాలు చేసుకున్న దేనికోసం అంటే ఉన్నదాంతో తృప్తి పడ్డం మానేసి దేనికోసమో పరుగులెత్తాను. ఈ రోజున చాలామంది చేసే పని అదే. తమకున్న కుటుంబాన్ని, తమకున్న బిడ్డల్ని, తమకున్న భార్యని, తమకున్న సమస్తాన్ని పక్కన పెట్టేసి ఏదో 4 రంగులు బాగున్నాయని వాటి కోసం పరుగులు ఎడుతున్నారు చాలామంది. లోతు అదే చూశాడు పాపం. ఒక చోట నుంచి చూశాడంట, చూస్తే అక్కడ పచ్చగా కనపడుతుంది, చాలా అందంగా కనపడుతుంది పాపం. ఉద్యానవనంలా ఉందంట అక్కడ. కాబట్టి అనుకున్నాడు, అబ్రహాంతో మాట్లాడి అక్కడ ఉద్యానవనంలాగా చాలా చక్కగా ఉంది, నేను అక్కడికి వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచింది, అది ప్రమాదకరం అని తెలుసు, అది మంచిది కాదని తెలుసు. ఈ సొదొమ గొమొర్రా అనే ప్రాంతాలు పాపంతో నిండిపోయాయని తెలుసు, ఏదో ఒక రోజున ముంచేస్తాయని తెలుసు, కానీ విడిచిపెట్టడానికి మనస్సు రాలేదు. ఈ రోజున కొంచెం పచ్చగా ఉంది కదా, మంచిగా ఉంది కదా, అందంగా ఉంది కదా అని పరిగెడుతుంటే ఏదో ఒక రోజున ప్రమాదాన్ని కొని తెస్తాయి. కాబట్టి అంటున్నాడు, లోతు చేసిన పని తనకున్న దాంట్లో అక్కడే సర్దుకుని ఉండడం మానేసి ఎక్కడికో పరుగులెత్తాడు. దేనికోసమో శ్రమల పాలయ్యాడు, ఇబ్బందులు పాలయ్యాడు. ఇప్పుడు మనోడికి అంటారు కదండి, ఏంటది, క్షవరం అయితేనే కానీ కొద్దిమందికి ఏం రాదు. అదే జరిగింది లోతుకు పాపం. అన్నీ పోగొట్టుకుని అంత అయిపోయింది అనుకున్నాడు, ఎంతో పచ్చగా ఉంది కదా, మంచిగా ఉంది కానీ వచ్చాను. ఇప్పుడు ఏమైంది, చివరికి నాకు నేను వదిలిపెట్టి వచ్చిందే దిక్కైంది. నా దగ్గర ఉన్నదంతా పోయింది, అన్నీ కోల్పోయాను, అన్నీ పోగొట్టుకున్నాను. ఇప్పుడు మరలా ఎటు చూడాలి, అవకాశం లేదు. ఇప్పుడు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నాడు యోసేపు అన్నయ్యను చూశాడు. కాకపోతే నేను యోసేపును చెప్పుకోలేదు. వాళ్ళేమనుకున్నాడు, యోసేపు చచ్చిపోయి ఉంటాడు, ఎక్కడో ఉంటాడు అనుకుని వాళ్ళు వెళ్తే
ఇప్పుడు యోసేపు అన్నయ్యల ముందు ఉన్నాడు కానీ నేను యోసేపుని చెప్పుకోవట్లేదు. చాలా కఠినంగా మార్చేసుకున్నటువంటి హృదయాన్ని మార్చేసుకుని, మీరు ఎవరో? అయ్యా మేము యాకోబు కుమారులమండి, ఈ ప్రాంతానికి వచ్చామండి అన్నాడు. బాగానే ఉందయ్యా, మీరు ఎందుకు వచ్చారు? మీ నాన్న బతికే ఉన్నాడా? బతికే ఉన్నాడండి. మీరు ఎంతమంది బిడ్డలు? మేము 12 మందిమండి. మరి 10 మందే వచ్చారే? ఒకడు మా ఇంటి దగ్గర ఉన్నాడండి, మరి ఇంకొకడు ఆయన చిన్నప్పుడు అడవిలో మృగం తినేసిందండి అన్నాడు. తినేసినాడు ఏం చెప్పాలి వెంటనే? రే బుద్ధిలో ఉన్నారా, అది నేనేరా అనాలి. అనలేదు. ఇంకేం చెప్తారో చూద్దామని ఆగిపోయాడు. అందుకని అంటాడు, తెలివైన వాడు మాట్లాడకుండా మౌనంగా ఊరకనే ఉంటాడంట. మూర్ఖుడు ఏం చేస్తాడు? వెంటనే మాట్లాడేస్తాడు. హల్లెలూయా. ఏమండి, తెలియనోడు చేసే పని ఏంటి? వాడికి తెలియకపోని ఏం చేస్తాడు? వినడానికి ఇష్టపడతాడు. కానీ మూర్ఖుడు ఏం చేస్తాడు? వాడికి తెలియకపోయినా గొప్పలకి వెళ్ళిపోతాడు, వెళ్ళి మాట్లాడేద్దామని చూస్తాడు. అందుకని అంటాడు, నువ్వు జ్ఞానవంతుడు కాకపోయినా ఎలా ఉంటావు? మౌనంగా ఉన్నావు అనుకో, నిన్ను అందరూ ఏమనుకుంటారంట? జ్ఞానవంతుడు అనుకుంటారంట. అలాగే అన్ని చోట్ల మౌనంగా ఉంటే కుదరదు.